హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నా. నేను చాలా బాగున్నాను. ఈరోజు సెషన్లో వచ్చేసి మనం సీసాట్ క్లాసెస్ అప్డేట్ గురించి నేను చెప్పాలనుకుంటున్నా. సీసాట్లో మనం వచ్చేసి రీజనింగ్ కంప్లీట్ చేసేసాం చాలా సక్సెస్ఫుల్గానే. రీజనింగ్ తర్వాత నేను అర్థమెటిక్ స్టార్ట్ చేస్తానని చెప్పాను. ఈ లోపల ఏం చేశానంటే టార్గెట్ యూపీఎస్సీ 2026కి ప్లాన్ ఎలా ఉండాలి దాని గురించి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్లో ఒక 5 వీడియోస్ చేశాను దాని మీద. సో దాంట్లో కొద్దిగా బిజీగా ఉన్నాను. ఇంకోటి వచ్చేసి ఈ టైంలో మీరు ఏం చేయాలి అంటే ఎవరైతే రీజనింగ్ క్లాసెస్ ఏమైనా పెండింగ్ ఉంటే అవి కంప్లీట్ చేసుకోండి అన్నాను. ఇంకోటి ఇంకా అర్థమెటిక్ మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ అర్థమెటిక్లో కొన్ని రికార్డెడ్ క్లాసెస్ నేను చేసి ఉన్నాను. దాన్ని కంప్లీట్ చేసి పెట్టుకోండి. మనం వెంటనే లైవ్ సెషన్ స్టార్ట్ చేసినప్పుడు అందరు కంటిన్యూలో ఉంటారు, అందరూ ఒకే లెవెల్లో ఉంటారని చెప్పా. సో అందుకని చెప్పేసి ఈ గ్యాప్ని కొద్దిగా ఇచ్చాను నేను రీజనింగ్కి అర్థమెటిక్ కోసం. చాలామందికి ఇంకోటి వచ్చేసి నన్ను అడుగుతుంది ఏంటంటే, బ్రో నువ్వు 8 అవర్స్ అని చెప్పేసి 2026 ప్లాన్లో చెప్పావు కదా, 8 అవర్స్ సరిపోతుందా అదంతా చేయడానికి అంటే, సరిపోకపోతే ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా వేసి చదవండి. ఇంకా సరిపోతే మీరు ఇంకో 2 అవర్స్ వేసుకోండి. ఒక్కొక్కరి స్పీడ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఒకరికి ఫాస్ట్గా చదివేటప్పుడే అర్థమైపోద్ది. కొంతమంది తొందరగా ఇంగ్లీష్ని గ్రాప్స్ చేసుకోలేరు, అంటే తొందరగా అర్థం చేసుకోలేరు. అలాంటి వాళ్ళకి కొద్దిగా స్లో చదవాల్సి వస్తుంది. కొంతమంది ఫాస్ట్ చదివిన వాళ్ళు అర్థమైన వాళ్ళకి వాటి 8 అవర్స్లోనే అయిపోద్ది. ఎవరికైతే తొందరగా ఇంగ్లీష్ అర్థం కాదో వాళ్ళకి ఎలా అవుద్దంటే ఒక 2 అవర్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కూడా మీరు ఇచ్చిన స్ట్రాటజీ సెట్ అవ్వదు అంటే ఇంకా నేను దానికి ఏం చేయలేను. మనం ఇచ్చిన స్ట్రాటజీ నేను కాంప్రహెన్సివ్గా బ్రాడ్ లెవెల్లో ఒక యూనివర్సల్ లెవెల్లో ఇచ్చా, అందరికీ సెట్ అయ్యేటట్టు. దాని మీద మీకు అప్ టు మార్క్ మీరు వెళ్ళట్లేదు అంటే మీ ఎఫర్ట్స్ ఇంకా ఎక్కువ పెట్టాలని అర్థం, అంతే. ఆ ప్లాన్ సెట్ అవ్వదు అని కాదు. ఇంకోటి అడిగింది ఏంటంటే చాలామంది చెప్పింది కూడా, బ్రో మీరు చెప్పిన ప్లాన్ చాలా ఈజీగా ఉంది, చాలా సింపుల్గా కనిపిస్తుంది, ఈ సింపుల్ ప్లాన్తో అయిపోద్దా? ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి అంటే సింపుల్గా కాకుండా, అంటే మీకు ఎలా చెప్తే ఈ ప్లాన్ కరెక్ట్ అనిపిస్తుంది అంటే, నాకు తెలిసినంత వరకు ఫస్ట్ స్టార్టింగ్ డే నుంచే ఆన్సర్ రైటింగ్ చేయండి, స్టార్టింగ్ డే నుంచే ఎస్సే ప్రాక్టీస్ చేయండి, స్టార్టింగ్ డే నుంచే టెస్ట్ సిరీస్ రాయండి, మ్యాగజైన్ కూడా చదవండి, న్యూస్ పేపర్ కూడా చదవండి, 2 న్యూస్ పేపర్లు. ఇలా చెప్తే ఎక్కువ చదవాల్సి వస్తుంది, ఈ ప్లాన్ వర్కౌట్ అవుద్ది, ఇన్ఫర్మేషన్ ఇట్లా చెప్పి నేను మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టలేను. ప్రతి ఒక్కరూ ఇలానే చెప్పి అందరినీ డైలమాలో పెడుతున్నారు. నేను ఏం చేసా, సింప్లిఫై చేసేసా మీకు. ఎస్ఏ స్టార్టింగ్లో చేయబాగండి, ఆన్సర్ రైటింగ్ స్టార్టింగ్ నుంచే అవసరం లేదు, న్యూస్ పేపర్ చదవండి, తర్వాత న్యూస్ పేపర్ నోట్స్ చేయండి. ఇట్లా నేను మొత్తం సింప్లిఫైగా చేయడం వల్ల మీకు సింపుల్గా కనిపించింది. అది ఎట్లుంటుంది అంటే ఒక దారం మధ్యలో మనం ముళ్ళు వేస్తాం చూసారా, అలాంటి ముడులు చిక్కులు లేకుండా సాదా కనిపిస్తుంది దారం మీకు. అందుకని మీకు సింపుల్గా ఉంది. లేదు నేను కూడా మీ అందరి మాదిరిగానే ఆన్సర్ రైటింగ్ స్టార్టింగ్ నుంచి చేయాలి, 100 టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేయాలి, డైలీ టెస్ట్ రాయాలి, మ్యాగజైన్ చదవాలి, న్యూస్ పేపర్ చదవాలి, పీవైక్యూస్ కూడా స్టార్టింగ్ నుంచే రాయాలి, ఇట్లా చెప్పుంటే మాత్రం అప్పుడు మీకు ఆ ప్లాన్ బాగుంటుంది. బ్రో మీరు ఇచ్చిన ప్లాన్ని చెయ్యండి ఫస్ట్. అది చేసిన తర్వాత మీకు రిజల్ట్ కనిపించకపోతే అప్పుడు చెప్పండి. వితిన్ 1 మంత్ కరెక్ట్ 21 డేస్ చేయండి. అది మీరు 21 డేస్లో మీకే తెలుస్తుంది మీ ప్రోగ్రెస్ ఒక లెవెల్కి వచ్చిందని. నేను పాటించాను బ్రో, అది నేను ఫాలో చేస్తున్నా. అది నాకు దాంట్లో వీక్లీ నేను ప్రోగ్రెస్ చెక్ చేస్తున్నా, అది బాగుంది నా ప్రోగ్రెస్ కూడా. సో నేను అందుకని మీకు కూడా అదే సజెస్ట్ చేశా, బాగుంటుంది. మీరు కాంప్రహెన్సివ్ ప్లాన్ అది 26 కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కంప్లీట్ 18 మంత్స్ ప్లాన్ ఇచ్చాను నేను దాంట్లో. అర్థమైంది అనుకుంటున్నా. ఎవరైతే ఇంకా ఆ 8 అవర్స్ సరిపోదు అన్నారు మాత్రం ఎఫర్ట్స్ పెట్టండి. లేదు బ్రో ఇది మాకు సింపుల్గా అనిపిస్తుంది ప్లాన్ అంటే మాత్రం ఇంకా మీ విష్ బ్రో, మీరు ఏదైనా మీ ఇష్టంగా ప్లాన్ చేసుకోవచ్చు, పర్లేదు. నా తరపు నుండి నేను ఇవి మీకు ఇచ్చాను, ఇవి నాకు సూటబుల్ అనిపించాయి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం సీసాట్ అప్డేట్ మీదకి వచ్చేస్తే, సీసాట్ క్లాసెస్లో రీజనింగ్ కంప్లీట్ అయింది తెలిసిందే. అర్థమెటిక్ లైవ్ సెషన్స్ కూడా మనం నైట్ టైం యాజిటీస్ మనం ఏదైతే రీజనింగ్కి చేసామో నైట్ టైము, సేమ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా నేను నైట్ టైమే స్టార్ట్ చేస్తాను, లైవ్ క్లాసెస్. సెషన్కి ఎవరైతే వస్తారో నోట్స్ వాళ్ళకే ఉంటుంది, ఇది అందరికీ తెలిసిందే. రీజనింగ్లో కూడా మీరు చూసారు, లైవ్ సెషన్ వచ్చి లైవ్ ఎండ్ వరకు ఉన్న వాళ్ళకే మనం నోట్స్ ఇచ్చాం.
సేమ్ అలాగే అర్థమెటిక్లో కూడా లైవ్ సెషన్కి వచ్చి ఎండ్ వరకు ఉన్న వాళ్ళకే నేను నోట్స్ ఇస్తాను. సరే, ఈ రికార్డెడ్ క్లాసెస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏంది అంటే మాత్రం, మీరు రికార్డెడ్ క్లాసెస్ చూసినప్పుడల్లా ఆ క్లాసెస్కి కింద కమెంట్లో ఎట్లుంది సెషన్ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నాకు తెలుస్తుంది. ప్రతి సెషన్లో ప్రతి క్లాస్లో మీ ఫీడ్బ్యాక్ నాకు కనిపించింది అనుకోండి, ఓ ఈ క్యాండిడేటు అన్ని క్లాసెస్ చూశాడు, అన్ని క్లాసెస్ని ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నాడు అంటే ఇతను ఇంట్రెస్ట్ ఉన్నాడని, అప్పుడు నాకు తెలుస్తుంది. ఫైనల్లీ నేను December 30th వరకు అర్థమెటిక్ కంప్లీట్ చేస్తా ఎట్లాంటి అయినా కానీ. ఎప్పుడైతే కంప్లీట్ అవుద్దో రికార్డెడ్ చూసిన వాళ్ళకు కూడా, ఎవరైనా లైవ్లో మధ్యలో మిస్ అయ్యి వాళ్ళు రికార్డెడ్ చూసి ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళైనా కానీ, ఆల్రెడీ లైవ్ జాయిన్ అయిన వాళ్ళకి కానీ అందరికీ కలిపి కంబైన్డ్ నోట్స్ ఇస్తాను నేను. ఏదేది ఓన్లీ అర్థమెటిక్ అంటే కాదు, అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ రెండు ఇస్తాను నేను. ఓకేనా? మీరు చేయాల్సింది ఏంటి, లైవ్ సెషన్కి వస్తే యూజ్ ఏంటంటే మీకు ఎప్పటికీ ఆ సెషన్ నోట్స్ ఆ రోజు దొరకడం వల్ల మీరు ఫాస్ట్గా రివైజ్ చేయగలరు. రికార్డెడ్ వల్ల మీకు జరిగే ఇబ్బంది ఏంటంటే 30 days మీరు రికార్డెడే చూస్తారు. ఒకవేళ నోట్స్ చేసుకుంటే ఓకే, నోట్స్ చేయలేదనుకోండి రివైజ్ చేయడానికి మీకు కష్టమైపోద్ది. నేను లాస్ట్లో నోట్స్ ఇస్తున్నా, సో రివిజన్ మీకు ఇబ్బంది అయిపోద్ది. లైవ్ సెషన్కి వచ్చినప్పుడు ఏ రోజు ఆ రోజు మీకు రివిజన్ జరగద్ది, మీరు ఫాస్ట్గా ఉంటారు, ఆటోమేటిక్గా మీకు సీసాట్లో స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఇక్కడ వరకు ఓకే కదా మీకు నోట్స్కి సెషన్స్కి సంబంధించి. ఇంకో విషయం ఏంటంటే, ఈ క్లాసెస్ని మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. చాలామందికి క్లాసెస్ తెలియక ఇప్పుడు చూస్తున్నారు. మనం బెనిఫిట్ పొందే కాకుండా మనం వేరే వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇవ్వాలి అంటే షేర్ చేయాలి. ఇప్పుడు నేను ఆ ఉద్దేశంతోనే కదా యూట్యూబ్ ఛానల్ పెట్టింది. నాకు తెలిసింది మీకు కూడా తెలియజేయాలని చెప్పేసే కదా. అట్లాగే ఈ క్లాసెస్ గురించి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పండి. ఈ సీసాట్ క్లాసెస్తో మనం సింపుల్ ఏదైతే మనకు స్టేట్ లెవెల్లో జరిగే అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయో దాన్ని మనం సాల్వ్ చేయొచ్చు ఈ సీసాట్ క్లాసెస్తో. అదైతే నేను షూర్గా చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఇంకోటి చెప్పబోయేది ఏంటంటే, దీంట్లో ఈ క్లాసెస్ వల్ల ఎస్ఎస్సి చిన్న ఎగ్జామ్స్ అవి కూడా మీరు 1 day ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా మీకు హెల్ప్ఫుల్ అవుద్ది. మీరు ఈ సీసాట్ క్లాసెస్ PYQస్తో ఒకసారి మ్యాచ్ చేసి చూడండి, ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ సాల్వ్ అవుతాయి. సీసాట్ క్లాసెస్కి అథెంటికేషన్ ఇంకోటి నేను ఇచ్చింది ఏంది, నా క్లాసెస్ ఎనఫ్ సీసాట్కి, నా నోట్స్ నా క్లాసెస్ మీకు ఎనఫ్. సీసాట్ ఆల్మోస్ట్ కాదు 100% క్లియర్ అయిపోద్ది. అయితే మీరు చేయాల్సింది ఏంటి, దీన్ని రివిజన్ చేయాలి, ప్రాపర్ నోట్స్ ఫాలో అవ్వాలి, ప్రాక్టీస్ అన్నీ మీకు ఉంటేనే మీరు చేయగలరు. ఓకేనా? దీనికంటే ఎక్స్ట్రా మీరు వెళ్ళడం అవసరం లేదు. ఇంకా GS మిగతా వాటికి నేను బుక్స్ కూడా ఇచ్చాను. మళ్ళీ ఈ సెషన్కి ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను మిగతా GS సబ్జెక్ట్స్కి ఆప్షనల్ వాటికి బుక్స్ లింక్స్ నేను కింద ఇస్తాను, అదైనా మీరు చూసుకోవచ్చు. సరే, ఇంకోటి రికార్డెడ్ క్లాసెస్ ఏవైతే రీజనింగ్ మనం అర్థమెటిక్ కొన్ని కంప్లీట్ చేస్తున్నామో అవి ఎలా చూడాలి, ఎక్కడి నుంచి చూడాలి అని చాలా ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం వాటి లింక్స్ కూడా ఇచ్చాను, దాన్ని కూడా క్లిక్ చేసి చూడొచ్చు. ఒకసారి నేను ఇక్కడే చూపిస్తా, నా ఛానల్ ఓపెన్ చేసి మీరు ఎలా ఎక్కడి నుంచి రికార్డెడ్ క్లాసెస్ చూడొచ్చు యూట్యూబ్లోనే అని చెప్పి. ఇప్పుడు చూడండి, దాన్ని ఫస్ట్ మనం యూట్యూబ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీరు జస్ట్ నా ఛానల్ నేమ్ సెర్చ్ చేయండి, ఎస్ షకీల్ అని కొట్టగానే మీకు ఛానల్ వచ్చేస్తుంది. మీరు ఎక్కువ కూడా ఏం టైప్ చేయడం అవసరం లేదు. టైప్ చేశారా, నెక్స్ట్ సెర్చ్ కొట్టండి. వెంటనే సెర్చ్ కొట్టిన తర్వాత మీకు పైనే నా ఛానల్ కనిపిస్తుంది, SS షకీల్ UPSC తెలుగు అని. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేశారా, దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ అన్ని వీడియోస్ ఉంటాయి, అన్నీ దొరుకుతాయి. ఫస్ట్ స్టార్టింగ్లో హోమ్లో ఇక్కడ ఇట్లా కిందకు పోయినా కానీ మీకు రీజనింగ్ ప్లేలిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది, ఇంకోటి అర్థమెటిక్ ప్లేలిస్ట్ కూడా కనిపిస్తుంది. సరే, మీరు ఇక్కడ నుంచి చూసుకోలేదు, ప్లేలిస్ట్ డైరెక్ట్ యాడ్ చేయాలంటే ఇక్కడ మన పైన ఆప్షన్స్ ఉన్నాయి, హోము, వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్. ఈ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తారో నాకు ఇక్కడ కనిపించే ప్లేలిస్ట్ మీకు కనిపిస్తాయి. నేను కొన్ని ప్లేలిస్టు మీకు కనపడకుండా పెట్టాను, కొన్ని ప్రైవేట్ ఉంటాయి. కానీ మీకు కనిపించే ప్లేలిస్ట్లోనే UPSC అర్థమెటిక్ ఉంది, సీసాట్ అర్థమెటిక్, UPSC సీసాట్ రీజనింగ్ కూడా ఉంది. ఓకేనా? ఎవరైతే ఇప్పటి వరకు రీజనింగ్ క్లాసెస్ చేయలేదో
ఈ ప్లేలిస్ట్ని ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ యాడ్ అని వస్తుంది ఆప్షన్, దాన్ని యాడ్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడే ప్లస్ ఆప్షన్ వస్తుంది, దాన్నైనా యాడ్ చేయొచ్చు. సరే, ఇది ఓపెన్ చేస్తే మీకు పైనే కనిపిస్తాయి క్లాసెస్ అన్నీ ఉంటాయి. దీంట్లో 31 క్లాసెస్ కంప్లీట్ చేస్తున్నా నేను. మీరు దీంట్లో చేయాల్సింది ఏంది, రీజనింగ్ చేయని వాళ్ళు ఫస్ట్ నుంచి చూడండి, క్లాసెస్ అన్నీ ఫస్ట్ నుంచి చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఫస్ట్ వీడియోనే మనం డీకోడ్ సిలబస్, యూపీఎస్సీ సీసాట్కి నేను సిలబస్ని డీకోడ్ చేసి పెట్టున్నా. చాలా కాంప్రహెన్సివ్ లెవెల్లో ఉంటుంది సిలబస్, ఓకేనా. ఇక్కడ నుంచి మీకు క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఇట్లా అన్ని క్లాసెస్ ఉంటాయి. ఎక్కడ వరకు, 31 క్లాసెస్ వరకు, ఓకేనా. ఈ 31 ఎవరైతే క్లాసెస్ చేస్తారో మీకు ఇక్కడికి మీ రీజనింగ్ ఎండ్. ఈ క్లాసెస్ చూసినప్పుడల్లా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎప్పుడైతే మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారో నాకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక బ్రో మొన్న క్లాస్ చూశాడు, మెమొరబుల్ షార్ట్స్ అని. ఎవరు బ్రో, December 3 ఇట్లా అతను చూశాడని, ఓకేనా. ఇంకా చాలామంది నాకు ఇస్తారు, మీకు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, హాయ్ బ్రో అంటే మీరు జస్ట్ కమెంట్ చేసి పెట్టేయండి చాలు, అంతే. అదే మీరు లైవ్లో చూసారనుకోండి, లైవ్ ఆ సెషన్ చాలామంది చూస్తారు కాబట్టి దగ్గరగా 15 మంది వరకు చూస్తారు లైవ్. అందుకని మీకు లైవ్ ఏవైతే ఉందో లైవ్ చార్ట్ చూసినా మీకు అర్థమవుద్ది. ఇక్కడ చూడండి, లైవ్ చార్ట్ ఎంతమంది చూసారు క్లాస్ ఆ రోజు, కనిపిస్తున్నారా? వీళ్ళందరూ నా రీజనింగ్ అన్ని క్లాసెస్ లైవ్ ఫాలో అయ్యారు, ఇక్కడ మీకు కనిపించే వాళ్ళందరూ. అందుకని మనకి ఇక్కడ కామెంట్స్ ఎక్కువ ఉండరు. రికార్డెడ్ నావి తక్కువ చూశారు. ఎందుకు, నేను చెప్పే లైవ్ క్లాసెస్ వాళ్ళకి అర్థమవుతున్నాయి, వాళ్ళ డౌట్స్ క్లాసెస్లో క్లారిఫై అవుతున్నాయి కాబట్టే వాళ్ళు రికార్డెడ్ కంటే కూడా నేను ఏ టైంకి సెషన్ పెడితే ఆ టైంకి వచ్చి లైవ్ చూసి వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకున్నారు. ఇక్కడ ఎంతమంది లైవ్లో వచ్చారో వాళ్ళందరికీ ఆ రోజు నోట్సెస్ దొరికాయి. అర్థమవుతుంది కదా, వీళ్ళందరూ లైవ్లో వచ్చిన వాళ్ళు, అర్థమైందా? సరే, నెక్స్ట్ ఇది రీజనింగ్ కోసం. మీరు రీజనింగ్ కూడా క్లాసెస్ చేసేటప్పుడు ప్రతి క్లాస్ కామెంట్ సెషన్లో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నాకు గుర్తుంటారు మీరు. నేను కంబైన్ నోట్స్ డెఫినెట్గా మీకు పర్సనల్గా టెలిగ్రామ్లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రీజనింగ్ చేసిన వాళ్ళకు కూడా చెప్తున్నా నేను. రీజనింగ్ చేసిన వాళ్ళకు కూడా మీకు ఇంకా తొందరగా ఉంటుంది. అర్థమెటిక్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను చెప్తాను, వెయిట్ చేయండి. ఎవరైతే రీజనింగ్ కంప్లీట్ చేశారో వాళ్ళకు కూడా చెప్తున్నా. ఇంకా ఎవరైతే రీజనింగ్ చేయలేదో ఇప్పుడే సీసాట్ క్లాసెస్ చూస్తున్నాము అంటే ఫస్ట్ మీరు అర్థమెటిక్ చూసేయండి, ఓకేనా. ఎందుకు చూడాలి అంటే ఇప్పుడు ఈ అర్థమెటిక్ మీరు ఓపెన్ చేశారంటే ఒకసారి దీంట్లో నేను ఇప్పటి వరకు క్లాసెస్ కంప్లీట్ చేసింది ఎన్ని అంటే జస్ట్ ఒక 7 క్లాసెస్ వరకే నేను దీంట్లో కంప్లీట్ చేస్తున్నా, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ నేను లైవ్ స్టార్ట్ చేయబోతున్నాను కదా క్లాసెస్ అర్థమెటిక్ సంబంధించినవి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నా చెప్తాను, అది కూడా చెప్తా, డేట్ కూడా చెప్తా, డే కూడా చెప్తా, ఎక్కువ రోజులు కూడా లేవు. అప్పుడు మీరు లైవ్ వచ్చారనుకోండి, అప్పుడు ఆ క్లాస్ సంబంధించిన నోట్స్ దొరకద్ది. సరే, వచ్చే వాళ్ళు ఈ ఏవైతే 7 క్లాసెస్ నేను చేసున్నాను, 7 క్లాసెస్ ఏవైతే నేను ఇక్కడ వీడియో అన్ని 15 నిమిషాలు 20 నిమిషాలు అంతే ఎక్కువ ఉండవు, ఏదైతే నేను ఈ క్లాసెస్ చేసినానో దీన్ని చూసేసి రండి, ఓకేనా. ఈ రికార్డెడ్ని కంప్లీట్ చేసుకోండి, ఓకేనా. ఈ రికార్డెడ్ కంప్లీట్ చేసుకుని వచ్చి నాకు ప్రతి వీడియోలో మీరు కానీ ఇక్కడే అర్థమెటిక్ ఎవరైతే చేస్తున్నారో మీరు ఈ వీడియోస్ చూసి మీరు కానీ ప్రతి వీడియోకి కమెంట్ చేసి పెట్టేశారంటే లైవ్ వచ్చిన తర్వాత లైవ్ మనం లాస్ట్ కంప్లీట్ అవుద్ది కదా, మీకు ఈ రికార్డెడ్ నోట్స్ కూడా దొరకద్ది కంబైన్డ్ నోట్స్లోనే, ఓకేనా. ఈ లైవ్ చేయడం వల్ల మీకు ఇక్కడ నుంచి కంటిన్యూ నోట్స్ కూడా దొరకద్ది, ఓకేనా, సెషన్కి. అయితే ఈ 7 క్లాసెస్ మాత్రం కంప్లీట్ చేసుకొని వచ్చేయండి. జస్ట్ 7 క్లాసెస్ అయి ఉన్నాయి. ఇక్కడ నేను నా వీడియోలో చెప్పినా నాకు ఎట్లా 86 మార్క్స్ వచ్చాయి సీసాట్లో అని చెప్పేసి, ఓకేనా. సరే,
ఈ అర్థమెటిక్ క్లాసెస్ మాత్రం కంప్లీట్ చేసుకుని లైక్ వచ్చారంటే కంటిన్యూషన్ ఉంటుంది, మీకు చాలా వరకు డౌట్స్ ఉండవు. ఇది మనకు అర్థమెటిక్ వాటి గురించి. ఈ ప్లేలిస్ట్ని కూడా మీరు జస్ట్ యాడ్ చేసుకున్నారంటే మీ దాంట్లో మీరు క్లాసెస్ కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా ఇక్కడి వరకు అందరికీ. ఇంకో విషయం, నేను స్ట్రాటజీ వీడియోస్ చేశా కదా, ఇప్పుడు మీకు ఏదైతే దీనికి సంబంధించిందో యూపీఎస్సికి స్ట్రాటజీ వీడియోస్ ఉన్నాయి కదా, దాంట్లో ప్రతి స్ట్రాటజీ నేను వీడియో చేసున్నా. ఒక నార్మల్గా ఇప్పుడు 2026 ప్లాన్కేనే కాదు, ఎన్సీఆర్టీస్ ఏవి ఎక్కడి నుంచి చదవాలి, యూపీఎస్సి స్ట్రాటజీ కోసం దాన్ని కూడా ఒక సపరేట్ ప్లేలిస్ట్ చేసి పెట్టున్నా నేను. ఆ ప్లేలిస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా, ఆ ప్లేలిస్ట్ని ఎప్పుడైతే యాడ్ చేసుకుంటారో మీకు యూపీఎస్సి రిలేటెడ్ ఎలాంటి డౌట్ ఉన్నా కానీ ఇక్కడ మీరు అడగొచ్చు కమెంట్ సెక్షన్లో. మీకు ఆల్మోస్ట్ ఈ వీడియోస్ అన్నీ మీరు చూస్తే 20 వీడియోస్ వరకు ఉన్నాయి. అయితే ప్రతి వీడియో చిన్నదే, పెద్ద ఇదిగా ఏం ఉండదు. అయితే అన్ని వీడియోస్ యూపీఎస్సి స్ట్రాటజీ కోసమే. ఇక్కడ చూడండి, యూపీఎస్సి ఓవర్ వ్యూ, నా ప్రిలిమ్స్లో జరిగిన నా రిజల్ట్ ఏంటి, నేను ఎలాంటి ఫెయిల్యూర్స్ని ఫేస్ చేశాను, ఒక యూపీఎస్సి బిగినర్ స్ట్రాటజీ ఎలా స్టార్ట్ చేయాలి ఇదొక ప్లాన్ చెప్పిన, యూపీఎస్సి సిలబస్ని ఎలా డీకోడ్ చేయాలి, సీసాట్ని ఎలా డీకోడ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఆల్ సీసాట్ క్లాసెస్ నేను స్టార్ట్ చేసే ముందు చెప్పా ఇది. నెక్స్ట్ ప్రిలిమ్ డీటెయిల్ సిలబస్. నెక్స్ట్ ఒక ప్లెడ్జ్ తీసుకోండి మోటివేషన్ కోసం, ఆ మోటివేషన్ వీడియో కూడా చేసిన. చాలామంది ప్లాన్ బి ఆలోచిస్తుంటారు యూపీఎస్సిలో, అది ఎవరికి ఉండాలి, న్యూస్ పేపర్ ఎలా ఫాలో అవ్వాలి, ఇదైతే 5 రూల్స్ ఉన్నాయి. ఓకేనా, ఆ రూల్స్ ఫాలో అయితే అయిపోద్ది అన్న. నెక్స్ట్ ఎన్సీఆర్టీ బుక్ లిస్ట్ పెట్టా, ఏ ఎన్సీఆర్టీ చదవాలి పిక్చర్తో సహా పెట్టా. హౌ టు మేక్ నోట్స్, ఈ వీడియో కానీ చూసారంటే నోట్స్ మీద ఉన్న 100% డౌట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. నేను నాకు గ్యారంటీ ఇస్తున్నా. ఈ వీడియో అంత బాగుంటుంది. యూపీఎస్సికి ఎవరు ఎలిజిబుల్, రిజర్వేషన్ ఎవరికి ఉంటుంది, జనరల్ కేటగిరీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉందని చెప్పా. ఆ వీడియో చూస్తే మీకు రిలేషన్షిప్స్ మనకి యూపీఎస్సీలో ప్రిపరేషన్లో ఎంత ఎఫెక్ట్ చేస్తాయి దాని గురించి చెప్పా. ఓకేనా, యూపీఎస్సీ ప్రిపరేషన్ మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలి అసలు దాని మీద పెట్టా. స్వాట్ అనాలిసిస్ ఎందుకు చేయాలి, స్వాట్ అనాలిసిస్ ఏంటి, యూపీఎస్సీ ప్రిపరేషన్ వ్యక్తికి అవసరమా ఇది, మనం డిస్ట్రాక్షన్ నుండి డిసిప్లైన్గా కన్సిస్టెన్స్గా చేయడానికి కొన్ని యాప్స్ గురించి కూడా చెప్తా. ఇది సీసాట్ మనం అర్థమెటిక్ రీజనింగ్ స్టార్ట్ చేసే ముందు దానికోసం చేసిన వీడియో ఇది అప్డేట్. నెక్స్ట్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి సంబంధించి పెట్టా. ఇంకా ఇక్కడ నుంచి ఒక 5 వీడియోస్ మనం టార్గెట్ యూపీఎస్సీ 2026కి చేస్తూ 18 months ప్లాన్ ఈ 5 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాం. అర్థమైంది కదా, ఇవన్నీ యూపీఎస్సీ స్ట్రాటజీసే. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా ఆ వీడియోలు చూడవచ్చు. అర్థమైందా. ఇంకోటి ఇప్పుడు చెప్తున్నా, సీసాట్ అర్థమెటిక్ క్లాసెస్ మనం వచ్చేసి మండే నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ఓకేనా, అర్థమైపోయింది అనుకుంటున్నా. మండే, ఈరోజు వచ్చేసి సాటర్డే నేను రికార్డ్ చేస్తున్న వీడియో, రేపు సండే, తర్వాత రోజే మండే. మీ దగ్గర 1 డే మాత్రమే ఉంది. ఈరోజు ఆఫ్టర్నూన్, ఇప్పుడు ఆ వీడియో అప్లోడ్ అయిపోద్ది మీకు 3 లోపల. కాబట్టి వీడియో చూసిన తర్వాత మీరు ఆ రికార్డెడ్ క్లాసెస్ని కంప్లీట్ చేసేసుకోండి. రేపు సండే కూడా గ్యాప్ ఉంది కాబట్టి మండే నుంచి ఫ్రెష్గా మీరు లైవ్ క్లాసెస్లో వచ్చేయచ్చు. ఓకేనా, మండే నుంచి మనం అర్థమెటిక్ రీజనింగ్ సీసాట్ అర్థమెటిక్ క్లాసెస్ని స్టార్ట్ చేయబోతున్నాం. అర్థమైందా, సీసాట్ అర్థమెటిక్ క్లాసెస్ మండే నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. December 30 లోపల ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేస్తాం. ఓకేనా, ఇక్కడి వరకు అయితే ఇది సీసాట్కి సంబంధించిన అప్డేట్. ఓకే అనుకుంటున్నా. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి, మీకు అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. నేను ఏదైనా ఫైల్స్ ఏమైనా అప్లోడ్ చేసినా మీకు దొరుకుతుంటాయి, ఫ్రీ రిసోర్సెస్ దొరుకుతుంటాయి. నా ఇన్స్టాని కూడా ఫాలో అయ్యి పెట్టండి. మీరు ఏదైనా ఎప్పుడైనా నాకేమైనా అడగాలంటే అక్కడ అడగొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్. మిమ్మల్ని మీరు ఎప్పుడు హర్ట్ చేసుకోకండి, మీ తల్లిదండ్రులు కూడా ఎప్పుడు హర్ట్ చేయకండి.